హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడైనా వెబ్సైట్ లో రిలీజ్ అవ్వడానికి ముందు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో వస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో మనకి 29 మార్చ్ 4 ఏప్రిల్ ప్రతి వారానికి ఒకసారి వస్తుంది. ఆ వారానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో ఆర్ఆర్బి ఏఎల్పి 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో ఒకసారి ముఖ్యాంశాలు తీసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 10వ తారీఖు ఏప్రిల్ 2025 స్టార్ట్ అవుతుంది. మీకు కరెక్ట్ 9వ తారీఖు మే 2025 ముగుస్తుంది. అంటే 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది. సో గతంలోనే మనం ఆల్రెడీ ఒకటి చెప్పుకున్నాం, ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేసింది ఇండెంట్. దాంట్లో పోస్టుల సంఖ్య అనేది 9,970 పోస్టులు ఉన్నట్టు చెప్పింది. అయితే ఇక్కడ ఈ నోటీస్ లో మాత్రం అప్రాక్సిమేట్ గా 9,900 పోస్టులు ఉన్నాయని చెప్తుంది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినాక 9,970 ఉన్నాయా లేకపోతే 9,900 పోస్టులైనా అనేది తెలుస్తుంది. మెడికల్ లెవెల్ వచ్చేసి A1 గా ఇవ్వడం జరిగింది. అండ్ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2, ఇనిషియల్ పే వచ్చేసి 19,900 అండ్ ఏజ్ వచ్చేసి 3 సంవత్సరాలు పోయినసారి కంటే ఈసారి తగ్గించడం జరిగింది. పోయినసారి నోటిఫికేషన్ లో ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 years ఇవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ పాండమిక్. కానీ ఈ నోటిఫికేషన్ లో అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది తీసేయడం జరిగింది. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అనేది పెట్టారు. ఓబీసీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్ లో ఇంకొన్ని రోజుల్లోనే అఫీషియల్ గా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో చూసుకున్నట్లయితే మనకి ఏ జోన్ కి ఎన్ని ఉన్నాయి, ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే పోయినసారి లాగానే ఉంటుంది మాక్సిమం మిగతా అన్ని. కాకపోతే అఫీషియల్ గా డీటెయిల్ గా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక మైనస్ ఏంటి అంటే పోయినసారి కంటే ఏజ్ అనేది 3 సంవత్సరాలు తగ్గింది. పోయినసారికి అంటే పోస్టులు పోయినసారి దాదాపు 18,000 పోస్టులు ఉంటాయి, ఈసారి 9,900 పోస్టులు ఉన్నాయి. అండ్ సికింద్రాబాద్ జోన్ కి వచ్చేసి 998 పోస్టులు. ఏదైతే సికింద్రాబాద్ మొన్న ఇండెంట్ రిలీజ్ చేశారో దాని ప్రకారం 998 పోస్టులు అనేది సికింద్రాబాద్ జోన్ కి ఇవ్వడం జరిగింది. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని యొక్క డీటెయిల్స్ అనేది మరిన్ని చూద్దాం. అదేవిధంగా ఏఎల్పి తర్వాత మనకి వెంటనే 2025 కి సంబంధించి జేఈ, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ డి, ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా వరుసగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైల్వేకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఒకసారి మళ్ళీ కాన్సన్ట్రేట్ గా మీరు గ్రూప్ డి కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే 100 days టైం టేబుల్ ప్రాక్టీస్ చేయండి. ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్ లో లాస్ట్ పేజ్ లో ప్రతి బుక్ లో మీకు 100 days టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ టైం టేబుల్ ని ఫాలో అవుతూ మీరు సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాం. ఆల్ ద బెస్ట్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు,
అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటిని మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520 ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 బుక్స్ అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 బుక్స్ తీసుకున్నా, 3 బుక్స్ తీసుకున్నా, అక్కడ 5 బుక్స్ తీసుకున్నా, 4 బుక్స్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.